ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆమెను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ వేసిన పిటిషన్కు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం అయితే సిబిఐ ఎంటర్ అవుతోంది. మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చినటువంటి సాక్షిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని సో ఏంటి అసలు తీహార్ జైల్లో ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, సౌత్ గ్రూప్లో ఉన్న చాలామంది ఉన్నారు. మొత్తం వీళ్ళందరినీ కలిపి ఇంట్రాగేట్ చేస్తారా, ఫస్ట్ కవితగానే ఇంట్రాగేట్ చేస్తారా? ఎస్ దేవి, లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 10 రోజుల పాటు ఇంట్రాగేషన్ అంటే తమ కస్టడీలో ఉంచుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో కవిత ఉన్నారు. సో కవిత ఈ నెల 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు. సో ఆ తర్వాత పొడిగించడం అనేది మనకు లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితుల విషయంలో కామన్గా కనిపించింది. అదే సమయంలో సోమవారం అంటే నిన్న కవిత మధ్యంతర బెయిల్ పైన రౌజియన్ స్పెషల్ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే సోమవారం ఉదయం 10:30 గంటలకు కవిత బెయిల్ పిటిషన్ పైన ఆర్డర్ కూడా రాబోతుంది. సో ఈ సమయంలో సిబిఐ వేసినటువంటి ఏదైతే విచారణకు సంబంధించినటువంటి పిటిషన్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఈడీ అరెస్ట్ చేయడానికి ముందే సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. సో ఢిల్లీకి వచ్చి తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి సిబిఐ స్పష్టం చేసింది. కానీ ఆ విచారణ సందర్భంగా ఆ నోటీస్కు కవిత రిప్లై ఇచ్చారు, తాను సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఒక కేసు వేశాను, సో ఆ కేసు తేలాకే తాను హాజరవుతానని. సో ఈ సమయంలో సిబిఐ ఎటువంటి విచారణ చేయబోతుంది కవితను అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే కవితను మాత్రమే విచారణ చేస్తామని చెప్పి సిబిఐ రౌజియన్ స్పెషల్ కోర్టు కోరింది. దానికి రౌజియన్ స్పెషల్ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. సో ఇప్పుడు కవితను అడిగేటటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అనే దాని మీద కూడా తమ పిటిషన్లో ప్రత్యేకంగా కోర్టు ముందు సిబిఐ పెట్టింది. అందులో అబ్జర్వ్ చేస్తే ఎవరైతే అంటే ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అన్నీ కూడా ఎవిడెన్స్లను డిస్ట్రాయ్ చేశారు అందరూ. అంటే ఇప్పటి వరకు కవిత తన వద్ద ఉన్నటువంటి ఫోన్లను సైతం, ఫోన్లలో ఉన్నటువంటి డాటాను అంటే వాట్సాప్ డాటా కావచ్చు, ఫేస్ టైమ్ డాటా కావచ్చు, వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేశారు. మేము నేషనల్ ఏదైతే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఉందో అక్కడి నుంచి చేసినప్పటికి కూడా అందులో ఎక్కడా కూడా డాటా దొరకలేదు. సో అందుకోసమే కవితను ప్రశ్నించాల్సి వచ్చింది. సో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి డాటా ఏదైతే ఉందో అంటే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేసేందుకే వాళ్ళు తమ ఫోన్లను ఫార్మాట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఎందులో కూడా డాటా దొరకకపోయినప్పటికీ బుచ్చిబాబు సెల్ ఫోన్లో మాత్రం ఆయన వాట్సాప్ చాట్లో ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నటువంటి సమయం నుంచి ఆ తర్వాత సౌత్ గ్రూప్ ఫార్మేషన్ ఎలా కావాలి, ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం దుకాణాల్లోకి సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఎలా చేరాలి అనే దాని మీద వాట్సాప్ డాటా అనేది దొరికిందనేది ఇప్పటికే ఈడీ స్పష్టం చేసింది. సో సిబిఐ కూడా పలుసార్లు బుచ్చిబాబును విచారణ జరిపింది. సో ఆ సందర్భంగా ఏదైతే బుచ్చిబాబు దగ్గర ఉన్నటువంటి డాటాలో 33% ఇండో స్పిరిట్స్లో కవిత వాటాదారులుగా ఉన్నారు, అది అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా అనే విషయాన్ని దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కోర్టు ముందు స్పష్టం చేశాయి. సో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన సిబిఐ అటు ఏదైతే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను విచారించబోతుంది. ఇక మరోపక్క ఇక్కడ అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో ఇచ్చారు, అది హవాలా రూపంలో తరలించారు అనే విషయాన్ని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. సో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా సిబిఐ కవితను విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే మద్యం వ్యాపారంలో కవిత ఎంటర్ అవ్వడం కావచ్చు, సౌత్ గ్రూప్ను ఫార్మేట్ చేసినటువంటి క్రమంలో కవిత పాత్ర ఏంటి అనే విషయాలను కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా సిబిఐ కవితను విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా ఈ కేసును మొదట ఎఫ్ఐఆర్ చేసింది సిబిఐ, ఆ తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశంపైనే ఈడీ ఫోకస్ పెట్టింది. సో దానికి అనుగుణంగానే మళ్ళీ సిబిఐ ఇప్పుడు కవితను తిహార్ జైల్లో విచారణ చేస్తారు. సో ఆ విచారణ చేసేటటువంటి క్రమంలో కవిత ఏ విధంగా సహకరిస్తారు, కవిత నుంచి ఎటువంటి సమాధానాలు సిబిఐ తీసుకోగలుగుతుంది అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఒకవేళ కవిత తమకు సహకరించలేదు, కవితను మేము కస్టడీలోకి తీసుకుంటున్నామనే ఆలోచన కూడా సిబిఐకి రావచ్చు. అంటే ఇప్పుడు విచారణ సందర్భంగా కనుక
కవిత పూర్తి స్థాయిలో సిబిఐకి సహకరించకపోతే వాళ్ళు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతానికి కవితను మాత్రమే విచారణ జరిపే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాజు. ప్రస్తుతానికైతే మాత్రం సిబిఐ తీహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితను ఇంట్రాగేట్ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకుంది. జైల్లోనే కవితను ప్రశ్నించబోతున్నారు సిబిఐ అధికారులు. ఓవరాల్గా ఢిల్లీ కేసులో నవంబర్ 25, 2022 నుంచి చూసుకుంటే 7 నిందితులపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. ఫస్ట్ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో తొలిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును అమిత్ అరోరా ప్రస్తావించడం జరిగింది. అమిత్ అరోరా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాతే సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ డిసెంబర్ 3, 2022 కవితను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఆమె డిసెంబర్ 5, 2022 6వ తేదీ విచారణకు రాలేనని ఆమె లేఖ రాశారు. తను మహిళ కాబట్టి తాను ఇంటి దగ్గరే విచారించాలని చెప్పేసి కూడా ఆమె విజ్ఞప్తి చేసింది లెటర్లో. డిసెంబర్ 11, 2022న కవితను దాదాపు 7 గంటల పాటు ఆమె నివాసంలోనే సిబిఐ ప్రశ్నించింది, విచారించింది, స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అప్పుడే 6 తర్వాత మహిళను విచారించకూడదు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేసిన సందర్భం, ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. అయితే ఆ తర్వాత సెక్షన్ 90 ప్రకారం కూడా ఆమెకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. తిరిగి ఎప్పుడు పిలిచినా కూడా వస్తాను, ఆమె ఎటువంటి విచారణకైనా కూడా సిద్ధంగా ఉంటామని ఆమె ప్రెస్ కూడా బయటకు వచ్చి అడ్రస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా చకచక పరిణామాలు జరిగిపోయాయి. ఫస్ట్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంటర్ అయిన తర్వాత 7 గంటలు ప్రశ్నించిన తర్వాత అమిత్ అరోరా స్టేట్మెంట్ తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయలను హవాలా రూపంలో తరలించడంలో మెయిన్ కీలక భూమిక పోషించారంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి తాను బినామీనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆమెను కేవలం విట్నెస్గా మాత్రమే పిలవడం జరిగింది. ఆ తర్వాత 6 నుంచి 7 గంటల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కు వెళ్లారు. ఆ తర్వాత విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వెనువెంటనే ఆమెకు మళ్ళీ నోటీసులు ఇవ్వడము, విచారణకు రమ్మనటము, ఆ తర్వాత ఆమె కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆమె విచారణకు హాజరవ్వడం, ఇవన్నీ కూడా 2022 నుంచి ఇప్పుడు 24 వరకు జరిగిన పరిణామాలు. అయితే జనవరిలో సిబిఐ మరోసారి 41 సిఆర్పిసి కింద ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఫస్ట్ సిబిఐ ఎంటర్ అయింది డిసెంబర్ 5, 2022 6వ తేదీన కవిత లేఖ రాసిన తర్వాత డిసెంబర్ 11న ఇంటికొచ్చి ఆమెను విచారించింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2-3 నెలల తర్వాత ఎంటర్ అయింది. ఆ తర్వాత వరుసగా 2 నెలలు ఆమె విచారణను ఎదుర్కోవడము, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం, తను మహిళ కాబట్టి ఈడీ అధికారులు తనను సమయానికి మించి ఇంట్రాగేట్ చేస్తున్నారు, విచారిస్తున్నారు అని చెప్పేసి తాను చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నానని ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత జనవరిలో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె రాలేనంటూ లేఖను ప్రస్తావించారు. తాను క్రియాశీలకంగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి, తను కొన్ని ముందస్తు ప్రోగ్రాంలో ఎంగేజ్ అయి ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐటీ అధికారులు ఉమ్మడిగా సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత అరెస్ట్ అవ్వడము, తీహార్ జైలుకు తరలించడము, ఆ తర్వాత ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం మనము జైల్లో ఉన్నటువంటి తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఇంట్రాగేట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారులందరూ కూడా ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నారు. 100 కోట్లు హవాలా రూపంలో తరలించినటువంటి సౌత్ గ్రూప్ నుంచి తరలినటువంటి ఈ డబ్బులో కీలక పాత్రధారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కొంతమంది అప్రూవర్స్గా మారారు. అప్రూవర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ రికార్డులో భాగంగానే మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అతనిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే అతని సాక్షిగా పరిగణలోకి తీసుకుంది. ఆ తర్వాత అతని ఫోన్లో దొరికిన కొంత సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ 100 కోట్ల హవాలా రూపానికి సంబంధించి కవితను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. మొట్టమొదట కవితను ప్రశ్నిస్తారు. ఆ తర్వాత తీహార్ జైల్లో 1 by 1 నిందితులందరినీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సిబిఐ దీని మీద ఛార్జ్ షీట్ అలాగే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా నిందితులందరూ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా కన్ఫరంటేషన్ ఇంట్రాగేషన్ చేస్తారా? ఎందుకంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడము, దాన్ని అమలు పరచడానికి సంబంధించి మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ రానటువంటి పరిస్థితిని చూసాం. అయితే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రూవర్స్గా మారారు. అప్రూవర్స్గా మారిన వాళ్ళందరూ చాలా కీలకమైన సమాచారాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై
ఇండో స్పిరిట్స్కి సంబంధించి కూడా చాలా వరకు పెట్టుబడులు కవిత నుంచి వచ్చాయని చెప్పేసి కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తనను బలవంతంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనను ఫోర్స్ఫుల్గా యాక్సెప్ట్ చేశారన్నారు. ఆ తర్వాత మిగతావన్నీ కూడా అప్రూవర్స్గా మారిన వాళ్ళ నుంచి చాలా కీలకమైన కాంక్రీట్ ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించారు. తీహార్ జైల్లో ఇప్పుడు కవితను ప్రశ్నించబోతున్నారు సిబిఐ అధికారులు. మరి ఏం చెప్పబోతున్నారు కవిత? ఈడీ తమకు సహకరించలేదు, ఇన్ని గంటల పాటు తాము విచారించినప్పటికీ కూడా లేదు, కాదు, తెలీదు ఇటువంటి సమాధానాలు ఇచ్చారు. కాబట్టి ఆమెను మరింతగా ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టులో వేయడం జరిగింది. అయితే బెయిల్ కోసం ఆమె మరోపక్క తన పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా ఆమె అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కేసులో జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో కీలక పరిణామాలు.